ములుగు జిల్లా కేంద్రంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి వేడుకలనైతే ఘనంగా నిర్వహించారు. దేశానికి విశేష సేవలను అందించిన మహానేత అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. కేంద్రంలో మోడీ, అమిత్ షాలు నిరంతరం దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. భారతదేశంలో అణు పరీక్షలు నిర్వహించిన గొప్ప వ్యక్తి వాజ్పేయి అని తెలిపారు. వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి గారి ఆశయాలను అమర్ హే అమర్ హే అమర్ హే అమర్ హే భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా భారత్ మాతా కీ వాజ్పేయి గారి ఆశయాలను ఈరోజు మనం వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకోవాలి. రాజకీయ చాణికుడు అని చెప్పేసి అని కూడా అంటారు. 3 సార్లు ప్రధానిగా చేసి ఈ రోజు రాజకీయాలు, నీతివంతమైన రాజకీయాలు ఏ రకంగా మనం ముందుకు వెళ్ళాలనేది ఆ రోజు వాజ్పేయి గారు మనకి సూచించి వెళ్ళారు. దాన్ని మనం అనుసరిస్తూ చేస్తే రాజకీయాలు ముందుకు రాణిస్తాం. ఆ రోజు ఇద్దరు ఎంపీలు గెలిచినటువంటి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశాన్ని పాలించేటువంటి స్థాయికి మేము తీసుకొచ్చామంటే అది వాజ్పేయి గారి దయ వల్లే. కాబట్టి వారు ఎప్పుడు చెప్తున్నారు కమలం వికసిస్తుంది, కమలం వికసిస్తుందని చెప్పేవారు. అదే ఈ రోజు జరుగుతుంది. రాబోయే రోజుల్లో కమలం వికసిస్తుంది. ప్రతి గ్రామంలో కూడా ఇప్పటికే ఆల్రెడీ వికసించడం స్టార్ట్ అయింది. కాబట్టి ఈరోజు వారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు వాజ్పేయి గారి 101వ జన్మదినం సందర్భంగా ములుగు జిల్లాలో వాజ్పేయి గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు వాజ్పేయి గారు చేసినటువంటి ఎన్నో దేశానికి సేవలు, ఎన్నో ఆర్ఎస్ఎస్ ద్వారా ఆయన 33 ఏళ్ళకే దేశంలో పార్లమెంటరీగా 10 సార్లు చేసిండు. దేశానికి ఎంతో గర్వకారణంగా మన హిందువులను ఏకతాటి మీద తెచ్చే ఒక వాజ్పేయి గారు అణుపరీక్షలను కూడా ప్రధానమంత్రి అయ్యాక 3 సార్లు ప్రధానమంత్రి అయ్యి అణుపరీక్షలను కూడా ప్రపంచానికి చాటి చెప్పాలి. అణుపరీక్షలు సగర్వంగా చాటి చెప్పినాడు దేశానికి. అలాంటి దేశభక్తుని అన్నటువంటి మన వాజ్పేయి గారు ఈ దేశానికి ఎంతో ప్రముఖంగా వ్యక్తులని, అతనిని ఆశయాలను ప్రతి ఒక్క భారతీయుడు ఆచరించాలని, అతని వల్ల ఇప్పుడు నరేంద్ర మోడీ గారి అతని ఆశయాలను కూడా కొనసాగిస్తాడని ఈ విధంగా చెప్పక తప్పదు. ఈరోజు నేషనల్ హైవేస్ కానీ, గంగానది ప్రక్షాళన కానీ, ఇవన్నీ వాజ్పేయి గారి యొక్క ఆలోచన విధానమే నరేంద్ర మోడీ గారు కొనసాగిస్తున్నారు. దానికి ఈ యొక్క భారతదేశం వాజ్పేయి గారికి ఎంతో రుణపడి ఉన్నదని ఈ ములుగు బీజేపీ తరఫున నేను చెప్తున్నాను. వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి గారి ఆశయాలను వాజ్పేయి గారి ఆశయాలను అమర్ హే అమర్ హే అమర్ హే అమర్ హే భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై జై మాతా భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా భారత్ మాతా కీ వాజ్పేయి గారి ఆశయాలను